హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరకు ట్రైబల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేమైతే మా బావాళ్ళతో డ్రింక్ తాగడానికి అయితే వెళ్తున్నాము. మేము ఈరోజు అయితే మా బావాళ్ళు అన్య వాళ్ళతో అందరితో కలిసి అయితే డ్రింక్ కొని తాగుతున్నాము. ఏ రప్పించండి అని అంటే ఇప్పుడైతే డ్రింక్ కొని తీసుకెళ్తున్నాము. వర్షం పడుతుంది కదా, చూడండి ఎలా పడుతుంది వర్షం. మా అన్యాల పాప అయితే గులాబీ జామును జంతికలు పట్టి వేస్తే ఆ కవర్ ఎవరికి ఇవ్వట్లేదు, నేనే పట్టి నడుస్తాను అనేసి ఈరోజు అయితే మేము డ్రింక్ పార్టీ చేయిస్తున్నారు మా బావాళ్ళు. లేదమ్మా అక్కడ పోయండి త్వరగా. ఇదిగో మా అన్య వాళ్ళు, ఇది మా అన్య వాళ్ళ పాప. ఇక్కడ సీఎం సార్, ఇదిగో మా డాడీ, ఇదిగో మా అన్య అంటే మా తాత అన్య ఇది. మా బావ అయితే డ్రింక్ పంచి ఇస్తున్నాడు అందరికి. త్వరగా పంచిరా బా. మా బావాళ్ళు అయితే చాలా రోజుల తర్వాత ఒక దగ్గర కలిసారు, అందుకే డ్రింక్ కొని తాగదామనేసి వచ్చాము. మా అన్య ఒకటి, ఇది మా బావాళ్ళు రెండు ఇప్పించారు. మరి దిగు దిగు కిందకి దిగు. మా అన్యాల పాప అయితే దిగుమన్నా దిగట్లేదు అక్కడ నుంచి. అన్యాల పాప వాళ్ళ పాప కూడా తీసుకెళ్ళి ఉండేము. ఇది పాప ఎగ్జామ్ అయితే కొనిచ్చాము. వచ్చేటప్పుడు అయితే నేను పట్టి నడుస్తాను అనేసింది. అడిగిన ఇవ్వలేదు, అడిగితే నిలబడిపోతుంది. బైక్ కుటు. డ్రింక్తో పాటు అయితే మేము జంతికాయలు తీసుకున్నాము, స్టెప్ అనేసి. స్టెప్ అంటే ఇది మందు పార్టీ అంటారు కూడా. మందు పార్టీ కాదు, జస్ట్ డ్రింక్ పార్టీ. మనిషికి ఒక గ్లాస్ అయితే మా బావ వాళ్ళు పంచి ఇచ్చారు. తర్వాత అన్యాయము పంచిస్తున్నాడు అందరికీ. తాగండి, బాగా తాగండి, కలిసినప్పుడే బాగా తాగండి. తర్వాత మళ్ళీ మీరు ఒంటరిగా తాగితే ఏం కిక్కు ఉండదు. నాకు మా బావలు అయితే ఒక జంతికాయలు ప్యాకెట్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ఇద్దరు అలా పంచుకున్నాము. నేనైతే తింటున్నాను. ఇగో మా అన్య బాటిల్ గ్లాస్ చాలలేదనేసి అయితే బాటిల్ని కట్ చేసి మరి తాగుతున్నాడు. మేము డ్రింక్ తీసుకున్నప్పుడు ఏటో గట్టిగా ఎండ కాసింది. మేము ఎప్పుడు తాగుదామని తీసుకొచ్చాము, అప్పుడైతే వర్షం ఫుల్గా. అందుకే ఇక్కడ పశువుల శాల దగ్గర తీసుకొచ్చి అయితే చల్లగా వాతావరణంలో చల్లగా డ్రింక్ తాగడం అంటే ఇదేమో ఫస్ట్ టైం. తాగండి రా బావ, ఫుల్గా తాగండి. ఇష్టం, ఎంత తాగాలంటే అంత ఉంది. మరి మా అన్య కూడా అయితే బాటిల్ కట్ చేసి మరి తాగుతున్నాడు, చూసి నవ్వుతున్నాడు. ఇలాగ మా బావ అన్య వాళ్ళతో కలిసి తాగడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇలా కలిసి తాగలేదు, ఇదే ఫస్ట్ టైం మా బావ వాళ్ళందరూ కలిసి తాగడం అయితే చాలా హ్యాపీగా ఉంది. నాకు తాగడం చాలా పోయి మేమైతే మా బావని ఇంకొక బావని అయితే పిలిచాం, మా ఊరు బావే, రా తాగని అని పిలిచాం మేమే. ఇది వచ్చాడు మా బావకున్నాను, బాటిల్ కట్ చేసి మరి పోస్తున్నాము. గ్లాస్ చూడండి ఒకసారి, గ్లాస్ లేక బాటిల్ కోసి తాగుతున్నాం. మత్తు టైంలో ఉంది, కాకపోతే ఇప్పుడు వర్షం కూడా పడుతుంది. ఇంట్లో వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంది. కానీ మళ్ళీ నేను డ్రింక్ మొత్తం తాగే సమయంలో అయితే ఫుల్ వర్షం పడిపోతుంది. ఇంటికి వెళ్దామంటే గొడుగులు కూడా తీసుకురాలేదు, ఎండ కాస్తుండింది. ఇప్పుడైతే వర్షం ఫుల్గా వచ్చేస్తుంది. అందుకే ఈ గుడిసెలో అయితే ఉన్నాం కాసేపు. ఇప్పుడైతే మేము డ్రింక్ మొత్తం తాగేసాము. బావ వాళ్ళతో అలాగే అన్య వాళ్ళతో బాబాయ్ వాళ్ళతో అందరూ కలిపి అయితే డ్రింక్ తాగేసాము. వర్షం ఇప్పుడు వస్తుంది, ఇంటికి వెళ్దామంటే ఫుల్గా తాగేస్తే అయితే చలి వేస్తుంది. అందుకు మంట పెడుతున్నాం ఇక్కడైతే.
మంట పెట్టడానికి అయితే మా వాళ్ళు చాలానే కష్టపడుతున్నారు. చుట్టూ గుమ్మగూడిపోయి అంటే గాలి వస్తుంది కదా, గాలికి అగ్గి ఆరిపోకుండా అయితే మా వాళ్ళు జాగ్రత్తనే చుట్టూ గుమ్మగూడి ఉన్నారు. వర్షం పడుతుంటే మంట పెట్టి ఆగిందామని ఇంతసేపు వెయిట్ చేసిన మంట అయితే ఇప్పుడు దాకా లేవలేదు. ఇంకా ఎన్ని నిమిషాలు పడుతుందో తెలీదు. ఎంతో కష్టపడి అయితే ఇప్పుడు మంట పెట్టారు. ఇప్పుడు అగి కాగుతాము. ఎంతో కష్టపడి అయితే మా వాళ్ళు మంట పెట్టారు. అగిపెట్టి కొట్టి కొట్టి ఒక పెట్టె అంతా అయిపోయింది. ఎలాగో ఒక్క పుల్ల ఉండింది, అది ఎలాగో మాకు చలికి కాపాడింది అనుకుంటాను మేమైతే. ఇప్పుడు మేము డ్రింక్ తాగేసి ఇంటికి వెళ్తున్నాం. వర్షం పడుతుంటే ఆ పశువుల శాలలో అయితే కూర్చుని ఉండేము. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు కలవలేదు మా బావులు అందరు ఒకసారి. ఈరోజు అయితే కలిసారు, అందుకే ఈరోజు కలిసి డ్రింక్ తాగదామని వెళ్ళాము.